నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఇదొక పెద్ద వార్త. ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అంటే మన ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఒక భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్ రాబోతోందనే చర్చ జోరుగా నడుస్తోంది. దాదాపు 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత వస్తున్న ఈ అవకాశం గురించి మనం ఈ విశ్లేషణలో క్లియర్గా, డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ నంబర్ చూడండి, 7,600కి పైగా ఉద్యోగాలు. ఇది మామూలు విషయం కాదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉద్యోగార్థులకు ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. అసలు ఈ సంఖ్య వెనుకున్న కథేంటి? ఏ అవకాశాలున్నాయి చూద్దాం. అంటే ఒక్కసారి ఆలోచించండి, 2012 తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో ఇంత పెద్ద రిక్రూట్మెంట్ జరగనే లేదు. అంటే దగ్గర 12 సంవత్సరాలు గడిచిపోయాయి. మరి ఈ 12 ఏళ్లలో ఏమైంది? ప్రతి ఏటా సిబ్బంది రిటైర్ అవుతూనే ఉన్నారు, కానీ ఆ ప్లేస్లో ఒక్క కొత్త నియామకం కూడా జరగలేదు. దానివల్ల ఏమైందంటే ఖాళీలు అలా పేరుకుపోయి ఇప్పుడున్న సిబ్బంది మీద వర్క్లోడ్ విపరీతంగా పెరిగిపోయింది. సో అందుకే ఈసారి వచ్చే నోటిఫికేషన్ ఇంత పెద్ద సైజులో ఉండబోతోందని మనం అర్థం చేసుకోవాలి. సరే, అంతా బావుంది. ఇప్పుడు అస్సలు పాయింట్కి వద్దాం. ఈ నోటిఫికేషన్ వస్తుందని చెప్పడానికి సంకేతాలేమన్నా ఉన్నాయా? ఒకవేళ వస్తే ఏ ఉద్యోగాలుంటాయి? అన్నిటికంటే ముఖ్యంగా ఈ కాంపిటీషన్లో నెగ్గాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఈ ప్రశ్నలకే ఇప్పుడు మనం సమాధానాలు వెతుకుదాం. ఓకే, ముందుగా మనం మొదటి విభాగానికి వెళ్దాం. ఈ రిక్రూట్మెంట్ అనేది కేవలం గాల్లో వార్త కాదు. దీని వెనక కొన్ని బలమైన కారణాలున్నాయి. ఆ రీజన్స్ ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న పాయింట్స్ అన్నీ నోటిఫికేషన్ వస్తుందన్న నమ్మకాన్ని పెంచుతున్నాయి. చూడండి, ఏపీఎస్ఆర్టీసీ వాళ్లే అఫీషియల్గా ఖాళీల లిస్టును ప్రభుత్వానికి ఇచ్చేశారు. మన పక్క రాష్ట్రం తెలంగాణలో ఆల్రెడీ రిక్రూట్మెంట్ జరుగుతోంది. ఇక్కడ ఉచిత బస్సు స్కీమ్స్ వల్ల వర్క్లోడ్ బాగా పెరిగింది. వీటన్నిటికీ తోడు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పింది. సో ఈ సంకేతాలన్నీ చూస్తుంటే నోటిఫికేషన్ రావటం దాదాపు ఖాయం అనే అనిపిస్తోంది. ఈ టైంలైన్ చూస్తే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 2012 తర్వాత మళ్లీ రిక్రూట్మెంట్ ఊసే లేదు. అంటే ఒక జనరేషన్ మొత్తం ఈ జాబ్స్ కోసం ఎదురుచూస్తోందన్నమాట. ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడున్న అవసరాలను బట్టి చూస్తే 2026లో నోటిఫికేషన్ ఇవ్వడం దాదాపు తప్పనిసరి. సరే, నోటిఫికేషన్ అయితే వస్తుంది, ఆ నమ్మకం కలిగింది. ఇప్పుడు మన సెకండ్ సెక్షన్కి వెళ్దాం. అసలు ఏ పోస్టులు భర్తీ చేయబోతున్నారు, ఏ ఉద్యోగానికి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, కొంచెం వివరంగా చూసేద్దాం. మొత్తం 7,600కి పైగా ఖాళీలలో దగ్గర 18 రకాల పోస్టులు ఉన్నాయని ఒక అంచనా. వాటిలో మేజర్గా కండక్టర్ పోస్టులు 1813, ట్రాఫిక్ సూపర్వైజర్ పోస్టులు 207 అన్నట్టు క్లారిటీ ఉంది. ఇక మిగిలిన 5,500 పైచిలుకు వేకెన్సీస్లో డ్రైవర్లు, మెకానిక్లు, జూనియర్ అసిస్టెంట్లు ఇలా చాలా రకాల పోస్టులు ఉండబోతున్నాయి. ఈ టేబుల్ చూస్తే కొన్ని ముఖ్యమైన పోస్టులు, వాటికి కావలసిన క్వాలిఫికేషన్స్ మీద ఒక ఐడియా వస్తుంది. కండక్టర్, డ్రైవర్ పోస్టులకు 10th క్లాస్ చాలు. అదే ట్రాఫిక్ సూపర్వైజర్, జూనియర్ అసిస్టెంట్ లాంటి జాబ్స్కైతే ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఇక మెకానికల్ సైడ్ వెళ్తే దానికి సంబంధించిన టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అవసరం. అంటే చాలామందికి ఇందులో ఏదో ఒక అవకాశం దొరికే ఛాన్స్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే తెలంగాణలో కండక్టర్ పోస్టులను 10th మార్కుల బేసిస్ మీద ఫిల్ చేస్తున్నారు. కానీ దీనివల్ల ఒక ప్రాబ్లం ఉంది. పాత రోజుల్లో చదివిన వాళ్లకు ఇప్పటి వాళ్లతో పోలిస్తే మార్కులు తక్కువగా వచ్చేవి. వాళ్లకు అన్యాయం జరుగుతుందని ఒక వాదనుంది. సో అందరికీ ఈక్వల్ ఛాన్స్ ఇవ్వడం కోసం మన ఆంధ్రప్రదేశ్లో మార్కుల పద్ధతి కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టే అవకాశమే ఎక్కువగా ఉందని అంచనా వేస్తున్నారు. ఇది జరిగితే చాలా మంచిది. అఫీషియల్ సిలబస్ ఇంకా రాలేదు, కానీ పక్క రాష్ట్రం తెలంగాణ మోడల్ను బట్టి మనం ఒక అంచనాకు రావచ్చు. ఇక్కడ చూడండి, ట్రాఫిక్ సూపర్వైజర్, మెకానికల్ సూపర్వైజర్ ఈ 2 పోస్టులకు చాలా వరకు సిలబస్ కామన్గానే ఉంది. ఒక్క మెకానికల్ సూపర్వైజర్ పోస్టుకు మాత్రం మెకానికల్ యాప్టిట్యూడ్ అనే సబ్జెక్ట్ అదనంగా యాడ్ అయింది. దీన్ని బట్టి ప్రిపరేషన్ ఎలా ప్లాన్ చేసుకోవాలో ఒక క్లారిటీ వస్తుంది. సరే, ఏ అవకాశాలున్నాయో, వాటికి ఏం చదవాలో అర్థమైంది. ఇప్పుడు అందరికన్నా ముఖ్యమైన ఫైనల్ సెక్షన్కే వచ్చేశాం. ఈ అవకాశాన్ని చేతికి చిక్కించుకోవాలంటే ఏం చెయ్యాలి? గెలవాలంటే ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి? ఇది చాలామంది చేసే పెద్ద తప్పు. చాలామంది అభ్యర్థులు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ మొదలు పెడదాంలే అనుకుంటారు. కానీ అప్పుడు టైం అస్సలు సరిపోదు. ఇంకొంతమంది నేను సుదు ఆర్టీసీ ఉద్యోగాల కోసమే చదువుతాను అని కూర్చుంటారు. అది కూడా చాలా రిస్క్. అందుకే ఒక పక్కా ప్లానింగ్ ఉండాలి.
ఈ సమస్యకు బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్. సింపుల్గా చెప్పాలంటే చాలా గవర్నమెంట్ జాబ్స్కి కామన్గా ఉండే మ్యాథ్స్, జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ ఇలాంటి కోర్ సబ్జెక్టులపై ఫుల్ గ్రిప్ తెచ్చుకోవడం. ఇలా చేస్తే మన ప్రిపరేషన్ ఎక్కడికి పోదు, ఏ నోటిఫికేషన్ వచ్చినా మనం రెడీగా ఉండొచ్చు. ఈ ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ను ఎలా చేయాలో ఇక్కడ 4 సింపుల్ స్టెప్స్లో ఉంది. ఫస్ట్ స్టెప్, మనం టార్గెట్ చేసే ఎగ్జామ్స్లో కామన్ సిలబస్ ఏంటో చూడాలి. సెకండ్, ఆ కోర్ సబ్జెక్టులను పర్ఫెక్ట్గా చదవాలి. థర్డ్, ఏ నోటిఫికేషన్ వచ్చినా వదలకుండా అప్లై చేయాలి. ఫైనల్గా, ఎగ్జామ్ డేట్ దగ్గర పడుతున్నప్పుడు ఆ ఎగ్జామ్కి స్పెసిఫిక్గా ఉన్న టాపిక్స్ మీద కాన్సంట్రేట్ చేయాలి. ఇది చాలా పవర్ఫుల్ స్ట్రాటజీ. ఈ పద్ధతిలో ప్రిపేర్ అయితే కేవలం ఏపీఎస్ఆర్టీసీ జాబ్స్ మాత్రమే కాదు, సచివాలయం, రైల్వే గ్రూప్ డి, ఎస్ఎస్సీ జీడీ, హైకోర్టు ఉద్యోగాలు, ఇలా ఒకే దెబ్బకు చాలా పిట్టలు అన్నట్టు ఒకే ప్రిపరేషన్తో ఎన్నో అవకాశాల డోర్స్ ఓపెన్ అవుతాయి. ఒకటి మిస్ అయినా ఇంకొకటి కొట్టే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అసలు ప్రశ్న ఇదే. రేపు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇచ్చి నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు వచ్చినప్పుడు వాటిలో ఏ అవకాశాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉండబోతున్నారు? దాని సమాధానం ఈరోజు మొదలుపెట్టే ప్రిపరేషన్లోనే ఉంటుంది. అందుకే వెయిట్ చేయడంలో టైం వేస్ట్ చేయకుండా ఈరోజే ఆ ప్రయాణాన్ని స్టార్ట్ చేయాలి.